హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి 4 రూపీస్ దారం చెండుతోటి కీ చైన్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. ఇది బయట కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో దీనికోసం ముందుగా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ దారం చెండు తీసుకోండి. ఇది హ్యాండ్ బ్యాగ్కి వేసుకోవడానికి, పిల్లల స్కూల్ బ్యాగ్కి వేయడానికి, అదేవిధంగా మన ఇంటి కీస్కి వేయడానికి కీ చైన్ చాలా అందంగా ఉంటుందండి. సో వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మరికొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుందండి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్లేడ్తో కానీ లేదంటే చాకుతో కానీ ఈ విధంగా కట్ చేసుకోండి. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయండి. అంటే కాస్ట్ ఎక్కువ పెట్టకుండా తక్కువ కాస్ట్లోనే మనం ఏ విధంగా ఇలాంటివన్నీ తయారు చేసుకోవచ్చు అనే ఐడియాస్ చాలా ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టిన వీడియోస్ అనేవి మీకు వస్తాయన్నమాట. సో ఇంకా మన ఛానల్లో మెహందీ వీడియోస్ ఉన్నాయి, అదేవిధంగా కిచెన్ టిప్స్ ఉన్నాయి, హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్ అన్నీ ఉన్నాయండి. ఆల్ ఇన్ వన్ ఛానల్ మనది. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇక ఇలాంటి థ్రెడ్ కానీ ఏదో ఒక థ్రెడ్ తీసుకొని ఈ విధంగా కట్టేసేయండి. ఇలాంటి థ్రెడ్ ఏం లేదు, మీకు ఏ థ్రెడ్ అవైలబుల్గా ఉంటే ఆ థ్రెడ్ తీసుకొని కట్టేసేయండి. మధ్యలో ఉండేలాగా చూసుకోండి, లేదంటే ప్రాపర్గా రాదు. ఇక్కడ ఈ కట్టేటప్పుడే మనకు కొంచెం జాగ్రత్తగా కట్టాలండి. చాలా సింపుల్ అండి. సో మరొక ముడి వేసేయండి. ఈ విధంగా మరొక ముడి వేసామంటే ఇక టైట్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చేయగలిగినంత ఈజీ అండి. ఈ దారం కొద్దిగా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఈ కీ చైన్ అనేది మనకు లాంగ్ లాస్టింగ్గా ఉంటుందండి, అంత ఈజీగా పోదు. ఇక ఈ విధంగా ఇట్లా రౌండ్గా వచ్చేలాగా చేయండి. ఇక అంతా ఇప్పుడే రెడీ అవ్వలేదండి. సో ఫైనల్గా ఎలా రెడీ అయ్యింది అనేది కూడా చూసేయండి. ఇక ఏవైనా థ్రెడ్స్ అనేవి ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని ఈ విధంగా కట్ చేసేయండి. ఇది ముద్దలాగా రావాలండి. సో ఇది ఫినిషింగ్ అనేది నీట్గా రావడం కోసం అని చెప్పి ఇదంతా మొత్తం హెచ్చుల దగ్గర ఏమీ లేకుండా ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇంకా ఓల్డ్ క్లాత్స్ని ఎలా మనం రీయూజ్ చేసుకోవాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. పాత బట్టల్ని పడేయకుండా ఏ విధంగా మళ్ళీ యూజ్ చేసుకోవాలి అన్నది. సో ఇక్కడ మనకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ చూసుకొని ముడి వేసేయండి. చాలా సింపుల్ కదండి, ఈజీగా కీ చైన్ అయితే రెడీ అయిపోయింది. ఇక కట్ చేసుకోండి రిమైనింగ్ ఎక్స్ట్రా అంతా కూడాను. ఈ విధంగా ఫైనల్గా కీ చైన్ అయితే రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా ఉంటుంది. అదేవిధంగా ఈ థ్రెడ్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి లాంగ్ లాస్టింగ్గా ఉంటుందండి, అంత త్వరగా అయితే పోదు. సో ఫైనల్గా పాంపామ్ కీ చైన్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.